సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద బాధితులకు అరకొర సాయం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఫైర్ అయ్యారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. వరద ప్రభావిత ప్రాంతమైన 15వ డివిజన్లో పార్టీ తరపున చేస్తున్న 3వ దశ సాయంలో ఆయన పాల్గొన్నారు. బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ప్రభుత్వ పెద్దలకు లేదని దుయ్యబట్టారు దేవినేని అవినాష్. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా చంద్రబాబు పాలన ఉందని, మీడియాలో పబ్లిసిటీ లక్ష్యంగా అధికార టీడీపీ నేతలు పనిచేస్తున్నారని విమర్శించారు దేవినేని అవినాష్. ఈరోజు ఈ ప్రాంతంలో ఎక్కడైతే నీళ్ళు వచ్చినాయో పాపం వాళ్ళ ఇళ్లలో గారి పరిస్థితి, ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు, వాళ్ళ ఇంట్లో ఏదైతే జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న వస్తువులు ఉన్నాయో అవన్నీ గారు పారైపోయినాయి. వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా మొన్న ఎక్కడో చూసా 10,000 ఇచ్చేస్తున్నారంట. లక్షల్లో నష్టం జరిగితే ఈరోజు 10,000 ఇచ్చే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో గారు 10,000 కాదు, వాళ్ళకి జరిగిన నష్టంతో పాటు ₹1,00,000 ప్రతి ఇంటికి గారా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మేము ఓడిపోయినా ఎక్కడ గారు బాధపడకుండా బాధ్యతగా ప్రజానికానికి మంచి చేయాలని చెప్పుకునే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు నిత్యావసర పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు అధికారంలోని వాళ్ళు చేయలేనిది గారా ఈరోజు ప్రతిపక్షంగా మేము అందరం గారు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.